గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే కుకింగ్ ఆయిల్స్. మార్కెట్లో ఏంటంటే చాలా రకమైన కుకింగ్ ఆయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఏది చూస్ చేసుకోవాలి, అసలు ఏ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ ఏంటంటే ఆలివ్ ఆయిల్. జనరల్గా ఇది ఏంటంటే అందరూ హెల్దీ అని అంటారు. ఎందుకు అని అంటే ఇందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ గుడ్ ఫ్యాట్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ క్యాన్సర్ పేషెంట్స్ మంచిదే అని అంటారు. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే అది వెయిట్ కూడా పెరగకుండా ఉంచుతుంది. ఎందుకనంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచదు అండ్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అని చెప్తారు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఎవరు దీన్ని తీసుకోకూడదు అంటే గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఒక రీసెర్చ్ స్టడీ ఏం చెప్తుంది అని అంటే గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఎక్కువ అబ్డామిన్ పెయిన్ని ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఎవరికైతే గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మనం నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మోక్ పాయింట్. జనరల్గా ఏంటంటే ఆయిల్ ఒక టెంపరేచర్ వరకు హీట్ చేసినప్పుడు ఏంటంటే స్మోక్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్మోక్ జనరేట్ అయ్యే టెంపరేచర్ని స్మోక్ పాయింట్ అని అంటారు. ఇది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆయిల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. స్మోక్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే సరే ఈ టెంపరేచర్ వరకు హీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ హార్మ్ఫుల్ కాంపోనెంట్స్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. సో అందుకోసమని స్మోక్ పాయింట్ కంటే హైగా ఏ ఆయిల్ని మనం హీట్ చేయకూడదు. సెకండ్ ఇంపార్టెంట్ ఆయిల్ ఏంటంటే కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఏంటంటే ఇది మరీ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం అండి. అండ్ ఏంటంటే ఇది సెకండ్ ఏంటంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకున్న వాళ్ళు వెయిట్ లాస్ అనేది అవుతారు అని చెప్తున్నాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ థింగ్ ఏంటంటే కొంతమంది కోకోనట్ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయంటారు, కొంతమంది తగ్గుతున్నాయంటారు. ఏంటంటే ఒక్కొక్క రీసెర్చ్ స్టడీలో ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అండ్ దీన్ని ఎవరు అవాయిడ్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరి బాడీలో అయితే హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుందో వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే కోకోనట్ ఆయిల్తో తీసుకునే ఫుడ్స్ ఏంటంటే హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ఏంటంటే ఫ్రైస్ కానీ డీప్ ఫ్రైస్ కానీ ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్తో చేసుకోకూడదు. ఎందుకు అని అంటే కోకోనట్ ఆయిల్ స్మోక్ పాయింట్ అనేది ఏంటంటే చాలా తక్కువ ఉంటుందండి. కొంచెం హీట్ చేసిన స్మోక్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఫ్రైస్ ఆర్ డీప్ ఫ్రైస్. నెక్స్ట్ ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తే క్యాన్సర్ని కాజ్ చేస్తే ఫ్రీ రాడికల్స్ ఎలిమినేట్ అవుతాయి బాడీ నుంచి అని చెప్తారు. సెకండ్ ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది ఇది పెరగకుండా చూసుకుంటుంది. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని చెప్తారు. అండ్ ఎవరెవరు తీసుకోకూడదు అంటే ఇంటెస్టైనల్ ఇష్యూస్ అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది వెరీ వెరీ హై ఫైబర్. అండ్ ఏంటంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తే వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతున్నారు అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే గ్రౌండ్నట్ ఆయిల్లో ఉండే ఫైటోకెమికల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ని కానీ కోలన్ క్యాన్సర్ని కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ని కానీ ప్రివెంట్ చేస్తాయని చెప్తున్నారు. సెకండ్ ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో తగ్గుతుంది అని చెప్తారు. అండ్ థర్డ్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి బెస్ట్ ఆయిల్ ఏంటంటే ఇట్ ఈస్ గ్రౌండ్నట్ ఆయిల్ అని అంటారు. అండ్ ఎవరు తీసుకోకూడదు అంటే అలర్జిక్గా ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. అండ్ ఎక్కువగా స్నీజెస్ అండ్ కాఫ్ ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళు తీసుకోకూడదు. సెకండ్ ఏంటంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్, బట్ ఏంటంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్ దీన్ని అవాయిడ్ చేయాలి అని చెప్తారు. ఎందుకంటే ఇందులో గాయిట్రోజన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే సెస్మీ ఆయిల్, నువ్వుల నూనె. ఇది థైరాయిడ్ పేషెంట్స్కి చాలా మంచిది. సెకండ్ ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో ఏం చెప్తారంటే ఎవరికైతే ఇంజరీస్ కానీ మజిల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఈ నువ్వుల నూనె తీసుకుంటే త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ థర్డ్ ఏంటంటే ఇది జాయింట్ పెయిన్స్కి, రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి చాలా మంచిది అని కూడా చెప్తారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ అయితే ఎక్కువగా లేవండి. నెక్స్ట్ ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్. ఒక రీసెర్చ్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే స్కిన్ క్వాలిటీ పెరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఏంటంటే నెక్స్ట్ కొలెస్ట్రాల్ విషయానికి వచ్చేసరికి అది కొలెస్ట్రాల్ని పెంచదు, అలాగని తగ్గించదు, జస్ట్ మెయింటైన్ చేస్తుంది. మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడేది ఓన్లీ ఫర్ అవర్ టేస్ట్. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్తో చేసుకునే ఫుడ్ ఐటమ్స్ కొంచెం టేస్ట్గా ఉంటాయి. ఎవరు తీసుకోకూడదు అనుకుంటే ఒబేసిటీ పేషెంట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు.
ఇంకా మార్కెట్లో చాలా రకమైన ఆయిల్స్ ఉంటాయి, బట్ నేను ఏంటంటే మనం ఎక్కువగా ఏమైతే యూస్ చేస్తున్నామో ఆయిల్స్ మాత్రమే చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, ఈ రిఫైన్డ్ ఆయిల్ అండ్ నార్మల్ ఆయిల్ వీటిలో ఉండే డిఫరెన్సెస్ ఏంటో చెప్తా. థ్యాంక్ యూ.